ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఈరోజు వీధుల్లోకి రావడం అందరికీ తెలుసు. స్పష్టంగా ఇందులో దాదాపుగా 85% మంది ప్రజలు ఇప్పటికే సంతకాలు చేసి ఉచిత వైద్యమే కావాలి, కార్పొరేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్పచెప్పడం వల్ల, వాటి అనుబంధ గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్పచెప్పడం వల్ల మేము లక్షల రూపాయలు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వము దీన్ని సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలోనో ఆరోగ్యశ్రీ రూపంలోనో కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించే విషయంలో స్కామ్లు పాల్పడేదానికి ఇది చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వము నిర్వహించాల్సినటువంటి ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. 1000 కోట్లు చేతులు మారినాయి అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతూ సంతకాలు పెట్టడం జరిగింది. కోటి సంతకాల సేకరణలో కూడా దాని చోట మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రజల్లో తీవ్రంగా నిరసన వెల్లుబుక్కుతా ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు, దున్నపోతు మీద వాన కురిసినట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి పక్కనే ఉన్నటువంటి సత్యకుమార్ గారు సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తమ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టింది ఆరోగ్యశ్రీ. ప్రతి పేదవాని ప్రాణాన్ని కూడా చేతిని అడ్డబెట్టి ఆ ప్రాణాన్ని కాపాడి ఒక సంజీవని లాంటి పథకాన్ని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేసి 25 లక్షల రూపాయల వరకు ఎటువంటి వైద్యమైన ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు అనేక జబ్బుల్ని ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి నోటిఫైడ్ డిసీజెస్ని, సర్జరీస్ని వాటిని తొలగిస్తూ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ బిల్స్ హాస్పిటల్స్కి 3,500 కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్ పెట్టడము, వైద్యం పైన, ప్రజా వైద్యం పైన ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారో మనం తెలుస్తాం. మరి ఇటువంటి నిర్లక్ష్యపు ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకూడదనుకుంటే ఇప్పటికైనా కూడా సమయం మించిపోలేదు. నిర్ణయాన్ని వాపసు తీసుకోండి. మీరు పీపీపీ పద్ధతి అంటే మీకు తెలియదా, పీపీపీ పద్ధతి అంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ను ప్రైవేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్తో చేసుకుంటున్నారు. ఆ పార్ట్నర్షిప్ మీ టేబుల్ కింద ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏదో అందరికీ తెలుసు. 4 గోడల లోపల జరిగేటువంటి పార్ట్నర్షిప్ అనేది అందరికీ తెలుసు. దీనివల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టేటువంటి ప్రయత్నం దయచేసి ఇది మానుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో గమనించండి, ప్రైవేటీకరణ చేసినటువంటి ఆసుపత్రులను కూడా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు రద్దుపరిచి దాన్ని మళ్ళీ కూడా పబ్లిక్ హాస్పిటల్గా మార్చిన సందర్భం కొన్ని రాష్ట్రాల్లో ఉంది. పక్క రాష్ట్రాల్లో దాదాపుగా ఒక్కొక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ 20 నుంచి 40 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం మనకున్నది 12 గవర్నమెంట్ హాస్పిటల్స్. వీటి సంఖ్య పెంచాలని చేసినటువంటి జగన్ గారి ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కొనసాగిస్తే గౌరవం ఉంటుంది, లేకపోతే అప్రతిష్ట పాలు కావడం ఈ ప్రభుత్వం నేలకొనడం తప్పనిసరి తెలియజేస్తుంది.